గురువు గారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. మన భారతదేశం సర్వమత సమ్మేళనం అంటారు. ఉమ్, కానీ ఒక్క హిందూ మతంలో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఉమ్. గవర్నమెంట్సే ఎందుకు రూల్ చేస్తున్నాయి? మీరు గమనించండి, భారతదేశం అంటే దేవాలయాలకు ఆలవాలము, ఋషులకు ఆలవాలము, ఉమ్, పుణ్య నదులకు ఆలవాలము, గొప్ప గొప్ప గ్రంథాలకు ఆలవాలము. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ. ఇలా సి నారాయణ రెడ్డి గారు చెప్పిన, వివేకానంద స్వామి చెప్పిన, ఎవరు చెప్పినా భారతదేశం అంటే భగవద్గీత, భారతదేశం అంటే గంగానది, ఉమ్, భారతదేశం అంటే ఓ డొక్కా సీతమ్మ, ఓ సీతమ్మ తల్లి. మరి ఇలాంటి దేశం, ధర్మానికి ఆలవాలమైన ఈ దేశం నాశనం చెయ్యడం కోసం వచ్చిన మతాలు ఇక్కడ ప్రవేశించి ఒక 1000 ఏళ్ళు, 800 ఏళ్ళు పైనైనాయి. ఈ ధర్మనాశనం చేయాలంటే మనందరినీ కల్పించేది ఏమిటి? దేవాలయం. ఉమ్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవన్నీ రుజువులతో మాట్లాడుతున్నాను. ఏదో అలా కన్కాక్టెడో గెస్సింగో కాదు. ఓకే. దేవాలయాలు హిందువుల యొక్క మానకేంద్రాలు. వాటిని నాశనం చేస్తే ఈ ధర్మాన్ని నాశనం చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఎడారి మతం 2 ఎన్నో దేవాలయాలను నాశనం చేసి పైన గోపురం తీసేసి వాళ్ళు కాపురం పెట్టేశారు. ఇప్పటికీ దేర్ ఆర్ సో మెనీ విట్నెస్. మీరు ఏదో ఎక్కడో నార్త్ సైడ్ వెళ్ళక్కర్లే, ఉమ్, రాజమండ్రి వెళ్తే చాలు. బహుశా ఈ హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి. అది బయట చూస్తే పైన డోమ్ ఉంటుంది, మసీద్ అని అనుకుంటాం. అంటే ఆ లోపలికి వెళ్ళి వచ్చినాను కాబట్టి నేను చెప్తున్నా. ఉమ్, అది మసీదుగా పిలువబడే, పెద్ద మసీదుగా పిలువబడే రాజమండ్రి వేణుగోపాల స్వామి గుడి. అది తొగ్గలక్ టైంలో ఎప్పుడో కూల్చేసి అలా మార్చేశారు. ఓకే. అయోధ్య విషయం మనకు తెలుసు. మధుర, మొన్నే ఓ 15 రోజుల క్రితం కాశీ వెళ్ళా. కాశీలో శివాలయం, విశ్వనాథ్ దేవాలయం. ఉమ్, విషయం ఏమిటంటే ఇలా చాలా దేవాలయాన్ని వాళ్ళు కూల్చేసి పైన మాత్రమే కూల్చి లోపల వాడేసుకుంటూ ఉంటారు. మీకు కుతుబ్ మినార్ అంటారు తెలుసుగా. తెలుసు. ఆ కుతుబ్ మినార్ ఎలా బిల్డ్ చేశారో ఆ బయట రాసి ఉంటుంది. చాలా దేవాలయాలు కూలగొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి స్తంభాలు వాటితో అది బిల్డ్ చేశారు. ఇంకా తాజ్మహల్ కూడా తేజో మహాలయం, శివాలయం అక్కడ కొన్ని చోట్ల క్లోజ్ చేసేసి ఉంటుంది. కొన్ని గోడల మీద స్వస్తిక్కు, ఏనుగు బొమ్మ, ఓంకారం, ఇవన్నీ ఇలా. సో ఈ దేశం కేవలం సనాతన ధర్మానికి సంబంధించింది దేశం. మీరు ఇందాక ఏదో సకల మత సమ్మేళనం ఏదో చెప్పారు కదా. ఉమ్, యాక్చువల్గా వాళ్ళు దోచుకోవడానికి, నాశనం చేయడానికి వచ్చినవి. వెదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, దే కమ్ హియర్ టు రూల్ అండ్ రూయిన్. ఐ స్టాండ్ విత్ మై స్టేట్మెంట్ సుమా. ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. ఉమ్, ఇలా దేవాలయాలు ధ్వంసం చేస్తూ చేస్తూ మళ్ళీ మనం ఫైట్ చేస్తూ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ఎన్నో లక్షల మందిని మనం కోల్పోతూ ఇలా 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 చరిత్ర జరుగుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాడు మన నాశనం చేయడానికి మరో మార్గం ఎంచుకున్నాడు. ఎలా? దేవాలయానికి జనం వస్తారు, వీళ్ళు నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మనం వీళ్ళని నాశనం చేయొచ్చు. అంటే మన వేలు మన కన్ను. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ పాస్టర్లకి ఇంత జీతం ఇస్తాం. మొన్న తెలంగాణ ఎలక్షన్లో కూడా ఉమ్, చెప్పారు. అవును. ముల్లాలకి ఇంత. అసలు పాస్టర్ల వలన, ముల్లాల వలన సొసైటీకి ఏమైనా లాభం ఉందా? పోనీ ఇంకో ప్రశ్న అడుగుతా.
మదర్సా అని ఒక వ్యవస్థ ఉంది వాళ్ళకి. దాని నుంచి వచ్చిన ఓ గొప్ప సైంటిస్ట్ కానీ, ఓ గొప్ప తత్వవేత్త కానీ, మదర్సా నుంచి వచ్చిన ప్రోడక్ట్లో లోకానికి ఉపయోగపడే అబ్దుల్ కలాంలు ఎవరినో ఒక్కరో తయారయ్యారా? సరే, ఏం రాధమనోహరు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇవన్నీ చెప్తున్నావు అంటారు. ఇలా వెళ్తే దేవాలయాలు ధ్వంసం చేసే విధానం, నేరుగా ధ్వంసం చేయడం అంటే ఇవన్నీ కళ్ళతో చూసి చెప్పినవి మీరు వచ్చి చూడొచ్చు. కావాలితే బృందావనం రండి, యూపీలో లేదు, సౌత్ ఇండియాలో కొన్ని చోట్ల, నార్త్ ఇండియాలో ఎక్కువ చోట్ల. బృందావనంలో పెద్ద టెంపుల్, రాధా గోవింద మందిరం. ఇలా చూడాలి. అది 7 అంతస్తుల్లో 4 అంతస్తులు కూల్చేస్తే ఇలా చూడాలి. మరి కూల్చముందు ఎలా చూడాలి? కూల్చేసిన గుడి సగం కూలిస్తేనే ఇలా తలెత్తి చూడాలి. ఆ లోపల యశోద, కృష్ణుడు, కవ్వం, వెన్న చిలికి, ఇదంతా ఇంతంత చిన్న డిటీసు, అంత చిన్న యశోదకి, అంత చిన్న కృష్ణుడికి ముక్కులు మూతులు బదిలిగొడిచారు. ద వే దే డిస్ట్రాయ్. అలా చాలా చాలా ప్లేసెస్ అనుకోండి. ఇది ఇలా జరుగుతుండగా బ్రిటిష్ వాడు ఎంటర్ అయ్యి, తర్వాత సెంటర్ అయ్యి, వాడు మన దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ ధర్మనాశనం చేయడానికి వాడు ఈ దేవాలయాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ఆ డబ్బుని వాడికి వాడుకునేవాడు. తర్వాత వచ్చినటువంటి మన అనబడే స్వపరిపాలన ఎవరైతే, మ్యాక్సిమం హిందువులే కదండి పరిపాలన చేసింది. కాబట్టి పెద్దరికంతో దేవాలయాన్ని వాళ్ళే టేకప్ చేశారు. మన దేవాలయం మనం చూసుకోవడం తప్పేం కదే. కానీ రాను ఏమైందంటే వాడికి దేవాలయం అనేది ఒక ఎర్నింగ్ పాయింట్, ద ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కానీ వాస్తవానికి దేవాలయం ఏమిటి? ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. వీళ్ళు దేవాలయాల్ని ఒక ఆదాయ వనరుగా చూడడం, దేవాలయ భూముల్ని ఎప్పుడు కావాలితే అప్పుడు వాడేసుకోవడం, దేవాలయాల మీద పెత్తనం చేస్తూ రేట్లు పెంచేయడం. మీకు లేటెస్ట్ టాపిక్, తిరుమల మెట్లు నడిచి వెళ్ళి ఉంటారుగా, దారిలో హనుమంతుడు వస్తాడు. హనుమంతుడి దగ్గర దీపాలు పెడతారు. వాడు ఒక బోర్డు పెట్టాడు, ఆయిల్ ల్యాంప్స్ నాట్ అలౌడ్. అసలు ఇప్పుడు అక్కడ ఆయిల్ ల్యాంప్ పెడితే వీడికి ఏంటి నొప్పి చెప్పండి? తిరుమలలో అన్నం విషయం మీకు తెలుసు, నేను మాట్లాడాను, మొన్న ఎవరో మాట్లాడారు. దేవాలయం అనేది ఒక ఆదాయ కేంద్రం, అధికార కేంద్రంగా మారిపోయి, ఎవడ గవర్నమెంట్ వస్తే వాడికి సంబంధించినటువంటి చెంచాగాళ్ళందరినీ చైర్మన్ కింద ఏదో వేసేస్తూ ఉంటాడు. ఏ చర్చి మీద పెత్తనం చేయలేని చవట్లో, ఏ మసీదు మీద పెత్తనం చేయలేని చవట్లో గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే ఈ దొంగలు, నేను హోల్సేల్గా చెప్తున్నాను, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, కర్ణాటక అని చెప్పట్లే, మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగ, వాడిని సపోర్ట్ చేసేవాడు లంగా, అదే మా బెంగ.